పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనము అపోలో హాస్పిటల్లో ఉన్నామండి. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మి డైనా గారు, గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్. బరువుకి అయితే ఈ రకాల సమస్యలన్నీ కూడా, అంటే బరువుతో మనకి ఎన్నెన్నో రోగాలు అయితే వింటూ ఉన్నాం మేడం. క్యాన్సర్స్ కూడా వింటున్నాం, పిల్లలు కలగట్లేదు ఇది కూడా వింటున్నాం. సో మొత్తంగా మా అందరికీ అర్థం ఏంటంటే లావు లేకుండా, బరువు లేకుండా ఉండాలి అని మేము ఫాలో అవుతున్నాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తప్పులు మీరు ఎక్కువగా పేషెంట్స్ నుంచి, కేషీట్స్ నుంచి గమనిస్తూ ఉన్నారు? తప్పులు అంటే ఎవరికైనా లావుగా ఉండాలి అని ఎవ్వరూ కోరుకోరు. ఓకే. అండ్ ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే ఫ్యాట్ జీన్ అనే జీన్ కానీ మన ఫ్యామిలీలో రన్ అవుతుంటే అలాంటి పీపుల్ చాలా ఈజీగా లావ్ అయిపోతారు. ఇప్పుడు మీరు సన్నగా ఉంటే వీళ్ళు చాలా తక్కువ తింటారు, బాగా ఎక్సర్సైజ్ చేస్తారు. లావుగా ఉంటే వీళ్ళు ఎక్కువ తినేసి లేజీగా ఉంటారు అని అనుకుంటే అంతకన్నా పెద్ద తప్పు ఇంకోట్లేదు. బికాజ్ ఎన్నోసార్లు మనం చూస్తాము బక్కగా ఉండి కుమ్మేస్తూ ఉంటారు. ఎంత తిన్నా వాళ్ళు బక్కగా ఉంటారు. అసలు వాళ్ళని చూస్తే అర్థం కాదు, ఇంత తింటూ ఇంత బక్కగా ఎలా ఉన్నావమ్మా నువ్వు అని. కొంతమంది చూసుకుని ఏరుకుని తింటారు, స్టిల్ దే బికమ్ చబీ. సో ఈ ఫ్యాట్ జీన్ అనేది అంటే మనం లావుగా ఉండే నేచరా, బక్కగా ఉండే మన బాడీ తత్వం అనేది ఈస్ హెరిడిటరీ. సో మన గ్రాండ్ మదర్స్ని వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది మన ఫ్యామిలీలో ఈ లావుగా ఉండే తత్వం ఎక్కువ ఉందా, సన్నగా ఉండే తత్వం ఎక్కువ ఉందా అని. అండ్ ఈ టెండెన్సీని బట్టి యూజువలీ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అవ్వంగానే ఇక దట్ మీన్స్ దిస్ పర్సన్ ఈజ్ ఓవర్ ఈటింగ్ అని ఎక్కడా లేదు. ఒక్కొక్కసారి అట్లా అని సన్నగా ఉన్న వాళ్ళందరూ చాలా హెల్దీ అని మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో మీకు ఈ ఫ్యాట్ జీన్ టెండెన్సీ ఉందనుకోండి, అంటే చాలా ఈజీగా లావ్ అయిపోతారు. కొంచెం ఒక వారం రోజులు మీరు ధ్యాస పెట్టకుండా నచ్చిందల్లా తింటూ కొంచెం రిలాక్స్డ్గా స్పెండ్ చేయగానే ఒక 2-3 కిలోస్ పుట్ ఆన్ చేశారనుకోండి, దెన్ అమ్మో నాకు ఈ తత్వం ఉంది, ఊరికే లావ్ అయిపోయే తత్వం ఉంది, దెన్ యూ హ్యావ్ టు బీ ఫార్ మోర్ కేర్ఫుల్. ఓకే. అండ్ వాట్ హ్యాపన్స్ ఈస్ మనం కొంచెము రిలాక్స్డ్గా ఉండి ఎక్సర్సైజ్ అది చేయకుండా పిల్లలు యూజువలీ కాలేజ్ పిల్లలు హాలిడేస్లో చూస్తాము. అప్పటి వరకు కాలేజ్కి వెళ్ళి అలసిపోయి ఉంటారు కదా. సో హాలిడేస్ రాగానే జంక్ ఫుడ్ అది ఎక్కువ తింటాము, అసలు ఏ పని చేయకుండా హాయిగా పడుకుని టీవీ చూడటము. హాలిడేస్ లోపు వాళ్ళు 2-3 కిలోస్ వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. బట్ ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే ఈ వెయిట్ గెయిన్ టైంలో, ఈ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ టైంలో వాళ్ళ హార్మోన్స్లో తేడా వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్తుంది. అండ్ వన్స్ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయితే దెన్ ఆ తర్వాత మీరు ఎంత డైటింగ్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఆ ఇంబ్యాలెన్స్డ్ హార్మోన్స్ మూలంగా మీ వెయిట్ గెయిన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ముందుగానే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే మనం తినే ఫుడ్ రెగ్యులేటెడ్గా ఉండాలి. అంటే ఒక పూట చాలా జంక్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ తింటే నెక్స్ట్ పూట యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అండ్ మినిమం ఎక్సర్సైజ్, పెల్విస్ మన ఓవరీస్ గర్భాశయం ఉండే చోట ఆ పార్ట్ కదలాలి అంటే మనం సమ్ కైండ్ ఆఫ్ పెల్విక్ ఎక్సర్సైజెస్ చేయాలి, లైక్ జంపింగ్ జాక్స్ ఆర్ స్కిప్పింగ్, ఆర్ మన పాదాలని టచ్ చేస్తూ పెల్విస్ కదలాలి, ఆర్ ఎనీ యోగాసన విచ్ ఇన్వర్ట్స్ యువర్ బాడీ లైక్ సర్వాంగాసన. ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు కవ్ అండ్ క్యాట్ పొజిషన్ ఇన్ యోగా పెల్విస్ కదులుతుంది. సో మినిమం 2 to 3 minutes పర్ డే, 2 to 3 times per day ఇలాంటి ఆసనాలు చేస్తూ కూడా మనం రిలాక్స్ అవ్వచ్చు హాలిడేస్లో. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయితే ఇక మన తిండి ఎక్సర్సైజ్తో సంబంధం లేకుండా ఈ అమ్మాయిలు లావ్ అయిపోతూ ఉంటారు. దెన్ ద డిప్రెషన్ సెట్స్ ఇన్. అబ్బాయిలకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండదు, వాళ్ళకు ఉండేది ఒకటే హార్మోన్ స్టడీగా వస్తూ ఉంటుంది. అండ్ అబ్బాయిలకి హార్మోన్ వచ్చే టెస్టికల్స్ ఊరికే కదులుతూనే ఉంటాయి, బికాజ్ అవి బాడీ బయట కాళ్ళ మధ్యలో ఉంటాయి. వాళ్ళకి ఏ రకమైన ఎక్సర్సైజ్ అవసరం లేదు. బట్ అమ్మాయిలకు ఉండే ఓవరీస్ 2 హార్మోన్స్ తయారు చేస్తాయి, రోజు డిఫరెంట్ క్వాంటిటీస్ తయారు చేస్తాయి. 2 బ్యాలెన్స్ అవ్వాలి. అండ్ ఓవరీస్ ఎక్కడో లోపల డీప్గా గర్భసంచి వెనకాల దాక్కుని ఉంటాయి. సో అంత ఈజీగా అవి కదలవు. సో ఇది అర్థం చేసుకొని ఒక అమ్మాయి నా ఓవరీస్ని కదపాలి, మినిమం ఈ టైప్ ఎక్సర్సైజెస్ మినిమం ఇన్ని మినిట్స్ పర్ డే నేను చెయ్యాలి, చేయకపోతే నేను హార్మోన్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతాను. అట్లాగే థైరాయిడ్ కూడా ఇట్ డస్ ద సేమ్ థింగ్. థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ఒబిసిటీ వచ్చేస్తుంది. సో అమ్మాయిలు హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ నాట్ పుట్టింగ్ ఆన్ వెయిట్.
మీరేం చెప్తారు మేడం వెయిట్ తగ్గడానికి? ఇప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మంచిగా ఉండండి అని చెప్పారు. లైక్ లెమనా, జింజరా, గ్రీన్ టీయా ఇలాంటివన్నీ ఎక్కువగా చూసి ఎక్కువ నాలెడ్జ్ అయితే మా బ్రెయిన్లో ఉంది. జస్ట్ మీరు టాప్ 5లో ఏమైనా చెప్పండి, మేము యాడ్ చేసుకుంటాండి. టాప్ 5లో గ్రీన్ టీ ఈజ్ గుడ్ ఫర్ మెటబాలిజం అండి. ఎనీ కలర్డ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్, సో ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, పర్పుల్ కలర్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమన్నా కూడా తీసుకోండి. మీరు తినే ఫుడ్లో అట్లీస్ట్ 40% రా ఆర్ జస్ట్ బాయిల్డ్ ఆర్ స్టర్ ఫ్రైడ్, అంటే కూరల రూపంలో, పులుసుల రూపంలో అలా కాదు. సో ఇట్ కుడ్ బి సాలడ్ ఆర్ ఇట్ కుడ్ బి పార్షియలీ బాయిల్డ్, ఎనీథింగ్ రా ఉండేలాగా చూసుకోండి. ఓకే. అండ్ జింజర్, గార్లిక్, ఆనియన్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రోబయోటిక్స్. డైజెషన్కి హెల్ప్ చేస్తాయి అండ్ పొట్టలో గ్యాసెస్, బ్లోటింగ్ తగ్గిస్తాయి. ఓకే, అండ్ లిమిట్ ది అమౌంట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. లిమిట్ cut down to once or twice a week, and rely on vegetarian food, green leafy vegetables, beans, ilantivi, spinach, whatever, ఎస్. colored food. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయని చెప్పారు కదా, వాటికి ఏమైనా ఫుడ్స్ అలా చేస్తాయా మేడం? ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటారు? Carbohydrate, ఓకే. sugar, processed food. ఎస్, స్వీట్స్ కూడా అన్ని ఎవ్రీథింగ్ అంటే స్వీట్స్లో ఎక్కువ ఉండేది షుగర్ అండ్ షుగర్ మైదా కాబట్టి కదా. ఆబ్వియస్లీ డెఫినెట్లీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you.